ఈ ఏడాది వర్షాకాలం ముందుగానే వచ్చేసింది. దీంతో హైదరాబాద్ రోడ్లు వర్షపు నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. ప్రతి ఏటా ప్రజలు ఇబ్బందులు పడకుండా జీహెచ్ఎంసీ పరిధిలో నాలాల పూడికితీత, డీసిల్టింగ్ పనులు, రోడ్ల మరమ్మతుల పనులు ఎండాకాలంలోనే పూర్తి చేసేవారు. ఈసారి వాటి పనులు పూర్తి కాకముందే వర్షాలు మొదలైపోయాయి. దీంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడింది. మరి జీహెచ్ఎంసీ ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటుంది? దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. వర్షాకాలం వచ్చేసింది. నగరంలో చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తాయి. దీంతో జీహెచ్ఎంసీ నగర ప్రజలు ఇబ్బంది పడకుండా అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. ఇటు రోడ్ల మరమ్మతులు కావచ్చు, నాలాల పూడికతీత కావచ్చు, డీసిల్టింగ్ పనులు కూడా మాన్సూన్ సీజన్ కంటే ముందే ఎండాకాలంలోనే ప్రతి వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటారు. కానీ ఈసారి మే నెల కంప్లీట్ అవ్వకముందే మనకు వర్షాకాలం తలపిస్తుంది. దీంతో కొన్ని పనులు కూడా ఇన్కంప్లీట్గానే మనకు నగరంలో కనిపిస్తున్నాయి. మరి ఈసారి త్వరగా వచ్చినటువంటి ఈ వర్షాకాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, అలాగే నాలాల పూడికతీత పనులు ఎంతవరకు వచ్చాయి, డీసిల్టింగ్ పనులు ఎంతవరకు వచ్చాయి, రోడ్ల మరమ్మతు పనులు ఎంతవరకు వచ్చాయి, అలాగే డిఆర్ఎఫ్ టీమ్స్ని ఎంతమంది అలర్ట్ చేశారు, పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ప్రస్తుతం తెలంగాణ, ఉత్తర తెలంగాణ మీదుగా అయితే ఇప్పటికే ద్రోణి ఎఫెక్ట్ అనేది ఉంది. ఈ కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. రేపు పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఇప్పటికే చూసుకోవచ్చు, నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. ఈసారి కాస్త ముందుగానే నైరుతి ఋతుపవనాలు పలకరించాయని చెప్పుకోవచ్చు. 8 రోజులు ముందుగానే నైరుతి ఋతుపవనాలు కేరళను తాకడం జరిగింది. 13 రోజులు ముందుగానే తెలంగాణకు కూడా నైరుతి ఋతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం ఏపీకి నైరుతి ఋతుపవనాలు తాకాయి. అయితే ఈ నెల 13వ తేదీకి నైరుతి ఋతుపవనాలు ఇటు అరేబియన్ మహాసముద్రము, లక్షద్వీపులు, మాల్దీవుల మీదుగా నైరుతి ఋతుపవనాలు తాకడం జరిగింది. కాస్త ఎర్లీగానే ఈసారి మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఎక్కడికక్కడ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. నగరంలో ఎటు చూసినా కూడా వర్షపాతం నమోదైతే ఇప్పటికే పూర్తిగా జలమయమైపోతున్నటువంటి సిచ్యువేషన్, చెరువులను తలపిస్తున్నటువంటి రోడ్లు కూడా మనకు దర్శనమిస్తాయి. కాబట్టి రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడుతుంది. వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటారు. అలాంటి సిచ్యువేషన్లో నగర ప్రజలు ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అధికారులను అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇటు గ్రేటర్ హైదరాబాద్ నగరంతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీదైతే నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరో 4 రోజుల పాటు కూడా ఈ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ద్రోణి ఎఫెక్టు, అలాగే పశ్చిమ బంగాళాఖాతంలో రేపు ఏర్పడబోతున్నటువంటి అల్పపీడనం ఎఫెక్టు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని మనకి ఇప్పటికే వెదర్ ఆఫీసర్లు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఉత్తర తెలంగాణ వరకు కొనసాగుతున్నటువంటి ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే చూసుకోవచ్చు, నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా కొనసాగుతున్నాయి. మరి ఈ రోజు వెదర్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే రానున్న రోజుల్లో వర్షపాతానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రజెంట్ మన ముందు వాతావరణ శాఖ అధికారి, సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. సార్ నమస్తే. సో ఇప్పటికే చూసుకోవచ్చు, నైరుతి ఋతుపవనాలు కేరళను తాకాయి. మరి ఇప్పుడు ప్రజెంట్ నైరుతి ఋతుపవనాలు ఎక్కడున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణకి ఎప్పుడు రాబోతున్నాయి, ప్రజెంట్ వెదర్
ఫోర్కాస్ట్ డీటెయిల్స్ ఏంటి సార్? ఈ నెల 20 తారీఖున మన నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ భూభాగాన్ని తాకాయి. తర్వాత క్రమేపీ 2 రోజుల అవధిలో మన తెలంగాణ, దక్షిణ తెలంగాణ భాగంలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలను కూడా ఈరోజు ఈ ఋతుపవనాలు అనేవి తాకాయని అధికారికంగా వెల్లడించడం కూడా జరిగింది. సో ఇవి రాగల 2-3 రోజుల్లో మరింత పురోగతి చెంది ఉత్తరం వైపు కొనసాగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. లాస్ట్ టైం అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి నైరుతి ఋతుపవనాలు త్వరగానే ఆగమనం ఏం చెప్పుకోవచ్చు. ఎందుకు సార్ మామూలుగా? ఒక విధంగా చెప్పొచ్చు. అంటే ప్రస్తుతం సముద్రం మీద ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి సగటు కంటే కూడా ముందుగానే 8 రోజులు ముందస్తుగానే కేరళ తీరాన్ని తాకాయి. తర్వాత క్రమేపీ ఇవి పురోగతి చెంది ఇటు మన తెలుగు రాష్ట్రాలని కూడా వ్యాపించాయని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని మీరు చెప్తున్నారు. సో మేలో అంటే ఎండలు దంచు కొడతాయి. మ్యాక్సిమం ఈసారి మే 1 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎండలు చాలా తగ్గుముఖమని పట్టాయని చెప్పుకోవచ్చు. ముందస్తు వర్షాకాలం అని కూడా మనకు కనిపిస్తుంది. సో రానున్న రోజుల్లో అంటే జూన్ తర్వాత ఒకవేళ నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయిన తర్వాత సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఒక విధంగా చెప్పాలి అంటే మే నెల అనగానే మనకి ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది అనేసి ఒక అంచనా అనేది ఉంటుంది. అటు ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే గత ఏడాదితో పోలిస్తే ఈ మే నెల అనేది కొంచెం భిన్నంగా ఉంది. మే మొదటి వారం నుంచి కూడా మనకి పగటిపూట ఉష్ణ తీవ్రత ఉన్నప్పటికీ కూడా సాయంత్రం అయ్యేసరికి స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల మనకి వాతావరణం అనేది చల్లబడడం కూడా జరిగింది. అట్లాగే కాకుండా ముఖ్యంగా దక్షిణ భారతదేశం అంతా కూడా చూసుకున్నట్లయితే అటు ద్రోణుల ప్రభావం కానీ ఉపరితల చక్రవాకాల ప్రభావం వల్ల కొంచెం చల్లటి వాతావరణం అనేది చూడొచ్చు. సగటున నమోదవలసినటువంటి గరిష్ట స్థాయిలో ఉష్ణ తీవ్రత అనేది నమోదవలేదనే చెప్పొచ్చు. సార్ లాస్ట్ ఇయర్ వర్షపాతం ఎంత మేర నమోదైంది, ఈసారి ఎంత మేర నమోదయ్యే అవకాశం ఉంది? గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నైరుతి ఋతుపవనాల వల్ల రాష్ట్రానికి సుమారు 29% వర్షపాతం అనేది అధికంగా వచ్చింది. సో సుమారు తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే వర్షపాతం అనేది 75 సెంటీమీటర్ల వరకు కూడా ఈ నైరుతి ఋతుపవనాల్లో నమోదవుతూ ఉంటుంది. సో చూసుకున్నట్లయితే సగటున కంటే కూడా గత సంవత్సరం 29% అధికంగా వచ్చింది. ఈ సంవత్సరం కూడా వాతావరణ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటే మనకి సగటు కంటే కూడా అధికంగానే వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా కూల్ వెదర్ అనేది మనకు నమోదవుతుంది. చాలా ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదవుతుంది. ఎక్కువగా గ్రేటర్ నగరంతో పాటు జిల్లాలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది వర్షపాతం? ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల ఈ రానున్న 4 రోజులు కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ జిల్లాలకు భారీ వర్ష సూచన అయితే ఇవ్వడం జరిగింది. రేపు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన అయితే ఇవ్వడం జరిగింది. మిగిలిన జిల్లాలకు కూడా చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. ఇంకా 28వ తారీఖున కనుక చూసుకున్నట్లయితే అటు భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 3rd డే నుంచి ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మెయిన్గా ఏ జిల్లాల్లో ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు? ఇప్పుడు ఎల్లో అంటున్నారు, ఆరెంజ్ అంటున్నారు. ఏ జిల్లాలో ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ జిల్లాలకు ఉన్నటువంటి కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, ఇంకా జోగులాంబ, గద్వాల్, ఈ యొక్క జిల్లాలకు భారీ వర్ష సూచనలు అనేవి ఇవ్వడం జరిగింది. మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఇటు ఈదుడుగాల ప్రభావం కూడా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో మొత్తం మీద అయితే పశ్చిమ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని చెప్తున్నారు. అదే ప్రజెంట్గా అయితే ఉపరితల ఆవర్తన అలాగే ద్రోణి ఎఫెక్ట్తో అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సో చూసుకోవచ్చు బయట కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. పలు చోట్ల కూడా చిరుజల్లులు నమోదవుతున్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షపాతం కూడా నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్. అలాగే కొన్ని జిల్లాల్లో కూడా మనం చూసుకోవచ్చు రానున్న 4 రోజుల పాటు కూడా ఇలాగే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. రాబోయే 2 రోజుల్లో మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి నైరుతి ఋతుపవనాల ఆగమనం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఇంకా సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్. నగరంలో వర్షం పడిందంటే చాలు
ప్రజలు భయాందోళనకి గురవుతారు. ఎక్కడికక్కడ రోడ్లపైన పూర్తిగా జలంతో నిండిపోతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఇదే తరుణంలో జిహెచ్ఎంసీ అనేక కార్యక్రమాలు కూడా చేపడుతుంది. ఎక్కడెక్కడైతే రోడ్లు మరమ్మతులు కావచ్చు, నాలాల పూడికతీత కావచ్చు, అలాగే వాటికి సంబంధించినటువంటి డీసిల్టింగ్ పనులు కూడా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది. అయితే అయినా కూడా కొన్ని చోట్ల ఇంకా ఇన్కంప్లీట్గానే ఉన్నటువంటి పరిస్థితి వర్క్స్ అని కూడా. సో ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో చాలా వరకు కూడా కొన్ని చోట్ల వర్షపాతం నమోదవడంతో ఇప్పటికే రోడ్ల మొత్తం కూడా జలమయమైపోతున్నాయి, చెరువులను కూడా తలపిస్తున్నాయి. సో చాలా ఏరియాలు కూడా అదే రిపీట్గా ప్రతి సంవత్సరం కూడా 141 వాటర్ స్టాగింగ్ ప్లేసెస్ని గుర్తించిన చోట కూడా అనేకమైనటువంటి ఆ ప్లేసెస్ని తగ్గించే వైజ్గా, అంటే వాటర్ స్టాగింగ్ ప్లేసెస్ని తగ్గించే విధంగా కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా శాశ్వత పరిష్కారం దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. అయినా కూడా పరిష్కారం మాత్రం ఏ విధంగా కూడా ఫలించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. సో ఈసారి మాత్రం వర్షాకాలం కాస్త ముందుగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. దీంతో చాలా చోట్ల కూడా నాలాల పుడికితీత పనులు, కొన్ని చోట్ల డీసిల్టింగ్ పనులు, రోడ్లు మరమ్మతుల పనులు ఇంకా ఇన్కంప్లీట్గానే ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ప్రజెంట్గా నేను బంజారాహిల్స్ ప్రేమ్ నగర్ ఏరియాలో ఉన్నాను. సో ఇక్కడ మనం సిచ్యువేషన్ కూడా చూసుకోవచ్చు. రోడ్ల మరమ్మతుల పనులు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజీ లైను అలాగే వాటర్ పైప్ లైన్ మొత్తం కూడా తవ్వుతున్నారు. ఎక్కడికక్కడ కూడా మరమ్మతుల పనులు అనేటివి ఇంకా ఇన్కంప్లీట్గానే ఉన్నాయి. సో ఈసారి మే వరకు కూడా మనకు ఎండాకాలం అనేది ఉంటుంది. ఈ టైంలో మామూలుగా వాళ్ళు వర్క్స్ చేస్తారు. కానీ ఈసారి వర్షం అనేది కాస్త ముందస్తుగానే మనకు నైరుతి ఋతుపవనాల రాక కావచ్చు, అలాగే వర్షాలు కూడా కాస్త ముందుగానే పడుతున్నాయి కాబట్టి వాళ్ళ వర్క్స్ కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఎక్కడ కూడా కంప్లీట్ అవునటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే నాలాల పుడికితీత పనులు కూడా ఆల్మోస్ట్ 70 to 80% వరకే పుడికితీత పనులు కావచ్చు, డీసిల్టింగ్ పనులు కావచ్చు, కొన్ని ఇతరత్ర పనుల వరకు కంప్లీట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ ఇంకా ఇన్కంప్లీట్గానే ఇంకా కొన్ని ప్లేసెస్లో ఉన్నాయని ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎక్కడికక్కడ కూడా రోడ్లు మరమ్మతులతో పాటు ఇక్కడ మనకు డస్ట్ కూడా, ఇక్కడ చెత్త చెదారం కూడా ఎక్కడ పడితే అక్కడ వేసినటువంటి సిచ్యువేషను. సో మేయర్ కూడా చెప్పడం జరిగింది, ప్రజల్లో అవగాహన రావాలి. ప్రజెంట్గా వర్షాకాలము చెత్త అనేది ఖచ్చితంగా వెహికల్స్లోనే వేయాలి. వేయకపోతే అనారోగ్య పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. సో ఎప్పటికప్పుడు కూడా సిబ్బంది కావచ్చు, చెత్త వేసేటువంటి వాహనాలు ఇంటి ముందు వచ్చి నిలబడితే కూడా వేయనటువంటి ప్రజలు చాలామంది గల్లీల్లో కూడా ఉంటారు. సో అట్లాంటిది ఇట్లా చెత్త ఎక్కడ పడితే ఎక్కడ వేయడం వల్ల కూడా అనారోగ్య పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రజలకే అవగాహన ఉండాలని చెప్పేసి ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. సో ఇక్కడ మనము రోడ్లు మరమ్మతు పనులతో పాటు ఆ పనులు పెండింగ్తో పాటు ఇక్కడ నాలా చూసుకోవచ్చు. పెద్ద నాలా బల్కాపూర్ నాలా అని చెప్పవచ్చు. ఇది ఈ బల్కాపూర్ నాలా దగ్గర కూడా పూర్తిగా ఇంకా డీసిల్టింగ్ పనులు ఇంకా పూర్తి కానటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ వెహికల్ కూడా ఆగి ఉంది. డీసిల్టింగ్ పనులు అనేటివి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక 2-3 డేస్ నుంచి కూడా ఈ పనులు ఇంకా ముమ్మరంగా కంప్లీట్ చేసే దిశగానే అడుగులు వేస్తున్నారు. కానీ ఇంకా వర్క్స్ అనేటివి ఇంకా కంప్లీట్ కానటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ మనకు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, వాస్తవంగా ఇక్కడ ఈ నాలా సైడు డ్రైన్ వాటర్ కావచ్చు, ప్రతిదీ డ్రైనేజ్ వాటర్ ప్రతిదీ కూడా నాలా వైపుగా వెళ్తూ ఉంటుంది. అయితే కానీ ఇక్కడ మనకు పూర్తిగా నాలా లోపల చూస్తే వాటర్తో సహా మనకు ప్లాస్టిక్ సంబంధించినటువంటి వ్యర్థాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్లాత్కి సంబంధించినటువంటిది, అలాగే బాటిల్స్, ఎక్కడికెక్కడ మొత్తము ఇళ్లలో మనం వాడుకునేటువంటి వస్తువులన్నీ కూడా ఈ నాలాలో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. మనకు చాప కావచ్చు, ఇంట్లో వాడుకునేటువంటి వస్తువులు, మనకు బట్టలతో ప్రతీది కూడా వాళ్ళు ఈ ఇంట్ల లోపల నుంచి కూడా బయటికి విసిరివేయడంతో ఎక్కడికక్కడ కూడా ఇక్కడ మనకు నాల లోపల అన్ని వ్యర్థాలే కనిపిస్తున్నాయి. మనకు వాటర్ పోయేటువంటి ప్లేస్లో వ్యర్థాలు కనిపిస్తున్నాయి. అంటే ఎంతవరకు డీసిల్టింగ్ పనులు ఇంకా ఇన్కంప్లీట్ అయి ఉన్నాయంటే ఇక్కడ మనకు చెత్త చెదారం చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళ వర్క్స్ ఎందుకు ఇంత లేట్ అవుతున్నాయని కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మెయిన్గా ఇక్కడ ప్రజల్లో అవగాహన కూడా రావాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా నాలా వైపు చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఒకసారి నాలాలో కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు హైదరాబాద్లో నెలకొంది. అలాగే డ్రైనేజీ లోపాల వల్ల కూడా కొన్ని అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ప్రజల నిర్లక్ష్యం కావచ్చు, ఏదో రకంగా కూడా ఎన్నో ఇబ్బందులు అలాగే ఎన్నో ప్రాణ నష్టాలు కూడా మనకు చోటు చేసుకున్నాయి. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త కొంత మెరుగైన అటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. అయినా కూడా కొన్ని చోట్ల లోపాలు అనేటివి మనము చూస్తూనే ఉన్నాం. సో జిహెచ్ఎంసీలో అధికారులు ప్రతిసారి కూడా
వర్షం పడినప్పుడు మాన్సూన్కి సంబంధించినటువంటి టీమ్స్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే మాన్సూన్ సీజన్కి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీలో అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే కొన్ని చోట్ల అయితే నాలాల పూడికతో పాటు ఇటు డీసిల్టింగ్ పనులు, రోడ్ల మరమ్మతుల పనులు అయితే ఇంకా ఇన్కంప్లీట్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాళ్ళ వర్క్స్ అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు. కానీ వర్షాలు కాస్త ముందుగా పడటం వల్ల వాళ్ళ వర్క్స్ అనేటివి ఇంకా కాస్త పనులు అయితే ఇంకా కాస్త నెమ్మదిగానే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కొద్దిపాటి వర్షపాతం నమోదైన నగరంలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా చెరువులను తలపిస్తాయి. సో దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఇప్పటికే నగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్నో కాలనీల్లో కూడా రోడ్లు మొత్తం కూడా వాటర్తో తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ఆయా ప్రాంతాల ప్రజలైతే బయటికి రాలేని సిచ్యువేషన్స్ కూడా వర్షాకాలంలో మనం చూస్తూ ఉంటాం. ప్రజలు కూడా నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. సో ప్రజెంట్ నేను ఇటు శ్రీనగర్ కాలనీ అలాగే ఎల్లారెడ్డిగూడ కాలనీ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ప్రతి సంవత్సరం కూడా ఇట్లానే ఇబ్బందులు ఎదుర్కొంటారా? సో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఏమైనా రికవరీ అయ్యిందా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు? సో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పబ్లిక్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? సో వర్షాకాలం స్టార్ట్ అయిందని చాలు ఇక్కడ మొత్తం వాటర్ అంతా మోకాళ్ళ వరకు వస్తాయి. సో ఎట్లా అంటే ప్రతి సంవత్సరం కూడా ఇట్లానే ఉంటుందా ఏంటి? ఇప్పుడు ఏమైనా రికవరీ ఏమైనా అయిందా? అదే వచ్చే సమయంలో అట్లనే ఉంటాయి. నీళ్ళు వస్తలేవు, కంపు వస్తున్నాయి, మోకాళ్ళ దాకా నీళ్ళు వస్తున్నాయి. అది డబ్బకాడికి మొత్తం నీళ్ళు వస్తున్నాయి, కంపు నీళ్ళు వస్తున్నాయి. అసలు ఎవరు పట్టించుకోవట్లేరు. ఈసారి అయితే అట్లుంది. పోయినసారి మంచిగా ఈసారి ఇబ్బంది చాలా అవుతున్నాయి మాకు. అయితే వచ్చి చూసుకోరు మీరు వచ్చి. వాసన నీళ్ళు కంపు రోగాలు అయితే వస్తున్నాం మేము. విన్నావా? రోగాలు వేసేసి వస్తున్నాం. పింట నీళ్ళు తెచ్చుకొని తాగుతున్నాం మేము. విన్నావా? అప్పుడు మంచిగానే ఉంది. ఇప్పుడైతే కంపు వాసన ఎవరు పట్టించుకోవట్లేరు. ట్యాంకర్లు మోసుకుంటున్నాం మేము. విన్నావా? వచ్చి చూడరి, వాసన కంపు వాసన వస్తున్నాయి. వర్షం వచ్చినప్పుడు ఎట్లుంటుంది మామూలుగా ఇక్కడ నీళ్లు మొత్తం మొక్కల వరకు ఉంటాయా? మొక్కల వరకు వస్తున్నాయి. వర్షం వస్తాయి ఇక్కడ వస్తుంది. వాసన అయితే కంపు నీళ్ళు అయితే ఎత్తుకొసుకొని తాగుతున్నాం మేమైతే. ఈసారి అట్లా వచ్చింది. పోయినసారి మంచిగానే ఉంది, ఈసారి ఇట్లా వచ్చింది. ఓకే అమ్మ, మీరు చెప్పండి. సో ఎట్లుంటుంది వర్షాకాలం? ఇప్పుడు వర్షాలు ఎప్పటికే స్టార్ట్ అయిపోయినాయి. మొన్న అయితే దారుణంగా వర్షం పడింది. చాలా వరకు కొన్ని షాప్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో ఎట్లా అంటే ప్రతి సంవత్సరం కూడా ఇట్లనే ఉంటుంది ఇక్కడ? ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే ఉంటుంది మాకు. కంపు వాసన వస్తుంది. మరి వర్షం వస్తే మొక్కల మట్టి వస్తున్నాయి, షాపులు గీపులు అనేది అవుతున్నాయి. మరి నీళ్ళు కంపు కొడుతున్నాయి, పురుగులు వస్తున్నాయి. నీళ్ళు అసలు రావట్లేదు. ట్యాంకర్తో పోసుకుంటున్నాము, పింటర్ నీళ్ళు తెచ్చుకుంటున్నాము మేము. మరి ఇట్లా అయితే ఎట్లా? మరి మేము ఎట్లా బతకాలా? ఇట్లా పింటర్ నీళ్ళు తెచ్చుకొని ఎప్పుడు మాకు డబ్బులు అవుతున్నాయి కదా, ట్యాంకర్కి డబ్బులు అవుతున్నాయి కదా. అసలుకి నీళ్ళు రావట్లేదు మాకు. నల్ల నీళ్ళు ట్యాపే వస్తలేదు. ట్యాంకర్ తెచ్చుకొని పోసుకుంటున్నాం మేము. నీళ్ళ సమస్యలతో పాటు వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్ళ ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. వర్షాకాలం వస్తే కూడా నీళ్ళ ఇబ్బంది ఉంటుంది. రోడ్ల మీద చాలా రొచ్చుగా ఉంటుంది. మరి ఎలాగా మీరు ఎట్లా చేస్తారు? పోయిన సంవత్సరం బాగుంది, ఈ సంవత్సరం ఎట్లా అవుతుంది? మరి ఎట్లాగా? మరి ఇక్కడ లోకల్ ఎవరైనా అధికారులు ఉంటే వాళ్ళని అడగలేదా? ఓట్లు వేసేటప్పుడు వస్తారు కదా మామూలుగా, ఇంటింటికి తిరిగి ఓట్లు వేయండి ఇట్లా వస్తారు. వాళ్ళకి మీరు చెప్పుకోలేదా ఇట్లా సమస్య అవుతుంది మాది ఇట్లా? ఇంటింటికి మరి తిరిగి ఓట్లు వేయాలని మీరు వస్తారు. ఇంట్లో పరిస్థితి చూసుకోవాలి కదా, ఎట్లున్నారో జనాలు, పబ్లిక్ ఎట్లున్నారో అని చూసుకోవాలి కదా. మరి మీరు ఓట్లు వేయమని ఇంటింటికి వస్తారు, ఎట్లా వేస్తారు? ఇట్లా చేస్తే మంచిగా అంతా మంచిగా ఉంటేనే కదా ఓట్లేసేది. పోయిన సంవత్సరం అంతా మంచిగా ఉన్నది, ఈ సంవత్సరం ఎందుకు ఇట్లున్నది? నల్లలు దోవుతున్నారు, నీళ్ళు వస్తలేవు అని నల్లలు దోవుతున్నారు, మళ్ళీ మట్టి మూస్తలేరు. అవే మురికి నీళ్ళు వస్తున్నాయి, మరి మట్టి మూస్తలేరు అసలు. వర్షం పడినప్పుడైతే మోకాళ్ళ లోతు వరకు వాటర్ వస్తాయి. ఆ టైంలో అయితే బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడతాము. ఇక్కడ ఆల్మోస్ట్ షాప్స్ కూడా క్లోజ్ చేసుకునే పరిస్థితి ఆ టైంలో నెలకొంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అలాగే రోడ్ల మరమ్మతుల పనులు కూడా ఇప్పటికే నగరంలో చాలా వరకు కూడా పెండింగ్లో ఉన్నాయి. అందులో భాగంగా ఈ ఏరియాలో కూడా కొన్ని రోడ్లు తవ్వారు, అవి ఇంకా పూడ్చలేదు. దాని ఎఫెక్ట్తో వర్షం పడినప్పుడు చాలా వరకు కూడా వాటర్ అక్కడే స్టాగింగ్ అయిపోయి ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అలాగే వర్షం పడినప్పుడు ఆయా కనెక్షన్స్ మొత్తం కూడా ఏవైతే లోపల నల్ల కనెక్షన్స్ ఉంటాయో అవి కూడా మొత్తం కూడా దుర్భరమైనటువంటి వాటర్ అనేటివి మేము తాగాల్సిన సిచ్యువేషన్స్, నల్లల నుంచి స్మెల్ వస్తున్నాయి. వాటర్ మొత్తం డ్రైనేజీలో ఒక్కొక్కసారి నల్లలంతా కూడా కలిసిపోయి మేము అలాంటి వాటర్ తాగాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. వాటర్ నల్లలు ఓపెన్ చేస్తే
వాసన వస్తున్నాయి. దీని ఎఫెక్ట్తో ట్యాంకర్లు పంపించుకుంటున్నాం. మేము లేని వాళ్ళం, గరీబ్ వాళ్ళం, మేము ఎలా వీటన్నిటిని ఫేస్ చేస్తున్నాం. చాలామంది కూడా అధికారులు పట్టించుకోవాలి అని చెప్పేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇట్లాంటి పరిస్థితులు నగరంలో చాలా చోట్లనే ఉన్నాయి. వాటర్ స్టాకింగ్ ప్లేసెస్ చాలానే ఉన్నాయి. అలాంటి ప్లేసెస్లో కూడా చాలామంది స్థానికులు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కూడా పడుతున్నారు. సో అధికారులు ఈ రకంగా ఆలోచించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో శాశ్వతంగా పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా కొంతమంది స్థానికులు వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. వర్షం పడిందంటే చాలు గ్రేటర్లో ఎక్కడికక్కడ రోడ్లు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోతాయి. అయితే ఈసారి మాన్సూన్ సీజన్ త్వరగా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వర్షాకాలం లాగానే మనకు తలపిస్తుంది. చాలా వరకు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అధికారులు కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ మన ముందు మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు ఉన్నారు. మరి ఈసారి టీమ్స్ని ఏ విధంగా అలర్ట్ చేశారు, అదేవిధంగా మాన్సూన్ సీజన్ వచ్చిందంటే చాలు చాలా వరకు ముందస్తుగానే టీమ్స్ సపరేట్గా డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు జోనల్ కమిషనర్కి అడిషనల్ కమిషనర్కి అందరూ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈసారి ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి వారిని అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. సో వర్షాకాలం ముందుగానే స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా జలమయమైపోతున్నటువంటి సిచ్యువేషన్. సో గతంలో మనకు వాటర్ స్టాకింగ్ ప్లేసెస్ని కొన్ని ప్లేసెస్ గుర్తించడం జరిగింది. మరి వాటిని పూర్తిగా కొంత మేరనైనా 141 వాటర్ స్టాకింగ్ ప్లేసెస్ ఉన్నాయి. మరి ఈసారి అంతకు మించి తక్కువ ప్లేసెస్ని ఏమన్నా గుర్తించడం జరిగిందా? సో అలాంటి ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది? చూడండి, వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉంటాయి. చాలా మటుకు కూడా మనం క్లియర్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే అంటే అంత ట్రాఫిక్ జామ్ అయిపోయేటట్టు అయితే ఎక్కడా కూడా లేదు. ఏమైనా అట్లాంటి మేము మా నోటీస్కి వస్తే తప్పకుండా వాటర్ డిపార్ట్మెంట్ ఉంది, మా జిహెచ్ఎంసీ ఉంది, అందరం కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అప్పటికప్పుడే అంటే వీ విల్ మేక్ ష్యూర్ దట్ ఆ ట్రాఫిక్ జామ్ అట్లాంటివి ఉండకుండా మేము కరెక్ట్ చేసుకున్నాం. ఎన్ని టీమ్స్ని అరేంజ్ చేశారు? డిఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు, జిహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ కూడా ఈరోజు 24 టీమ్స్ ఇంటూ 14 మెంబర్స్ ఇన్ ఈచ్ టీమ్ ఈరోజు స్టార్ట్ చేశాము. ప్రీ మాన్సూన్ శానిటేషన్ టీమ్ కానీ అంటే విత్ కోఆర్డినేషన్ విత్ వాటర్ డిపార్ట్మెంట్, ఎంటమాలజీ ఉన్న టీమ్స్ అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి ఒక్క ఏరియాలో ఈరోజు బంజారా హిల్స్ డివిజన్ లోపల స్టార్ట్ చేయంగా ఈరోజు 2 డేసే కావచ్చు, 3 డేసే కావచ్చు, ఆర్ 1 వీక్ కూడా కావచ్చు. ప్రతి ఒక్క గల్లీ లోపల ఈరోజు మెయిన్ రోడ్ కాకుండా కాన్సన్ట్రేషన్ కాకుండా ఈరోజు ప్రతి ఒక్క గల్లీ లోపల కూడా వెళ్ళి ఎవ్రీ గల్లీ లోపల వెళ్ళి కూడా అంతా వేస్ట్ మీరు చూసినట్టయితే ఏవైతే ప్రీ మాన్సూన్కి మనం ప్రిపేర్ అవ్వాలో ఇంట్లోపల కుర్చీలు బారేస్తారు, పరుపులు బారేస్తారు, ఇట్లాంటివన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకుని ఇంక్లూడింగ్ సిఎండి వేస్ట్ కూడా ఏదైతే రోడ్డు మీద ఉన్నాయో ఇవన్నీ కూడా మేము క్లీన్ చేయాలని ఒక డ్రైవ్ పెట్టాం. మనకు వర్షాలంటే జూన్ నుంచి స్టార్ట్ అవుతాయని అందరికీ తెలుసు. కానీ ఈసారి మే నుంచే మనకు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే చాలా ప్రాంతాలు కూడా జలమయం అయిపోతున్నటువంటి పరిస్థితి. అయితే నాలాల పుడికితీత పనులు మనకు ఈ ఎండాకాలంలో చేస్తూ ఉంటాము. ఇప్పటికే చాలా వరకు కూడా పుడికితీత అనేది ఇన్కంప్లీట్గా ఉంది. అలాగే రోడ్ల మరమ్మతులు కూడా ఇంకా ఇన్కంప్లీట్గా ఉంది. మరి వాటి పరిస్థితి ఏంటి? ఎందుకంటే లారీ గారు ఇవాళ నేను స్టాండింగ్ కమిటీ చైర్పర్సనే కదా. స్టాండింగ్ కమిటీ లోపల ఏ ఇష్యూ ఇట్లాంటివి వచ్చినా సరే స్టాండింగ్ కమిటీలో ఫస్ట్ వస్తుంది. స్టాండింగ్ కమిటీలో ప్రతి ఒక్క కమిటీ మెంబర్ని అడగడం జరిగింది. ఎందుకంటే అక్కడ మీరు చూస్తారు బికాజ్ డిఫరెంట్ పార్టీస్ ఉంటాయి. డీసిల్టింగ్ ఈసారి ఫస్ట్ టైం అందరూ కూడా ఎప్పుడైతే మేము స్టాండింగ్ కమిటీలో అడిగామో డీసిల్టింగ్ హ్యాస్ బికమ్ అంటే 100% కూడా చాలా బాగా జరుగుతుంది అని ప్రతి ఒక్క కార్పొరేటర్ నాకు చెప్పడం జరిగింది. ఏదన్నా 2-3 ప్లేసెస్ 150 వార్డ్స్లో ఒక 4-5 ప్లేసెస్లో జరగకపోతే ఐ డోంట్ థింక్ దట్స్ అ ఫెయిలియర్. దట్ ఈస్ వీఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ డీసిల్టింగ్. మనం చూసుకునే గోషామహల్ 4-5 సార్లు కుంగిపోయింది. సో ఆ పరిస్థితి కూడా మనకు అక్కడ చాలా వరకు కూడా భారీ వెహికల్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇంకా ఇన్కంప్లీట్ అని చెప్పేసి కొంతమంది ఫిర్యాదు చేస్తున్నారు. సో దాని పట్ల మీరేమన్నా ఎప్పుడు ఒక పాజిటివ్ చేస్తే ఒక నెగిటివ్ ఉంటుంది. సో జిహెచ్ఎంసీ తరపు నుంచి మా దగ్గర నుంచి ఏమన్నా కావాలా రోడ్స్ అండ్ ఎవ్రీబడి ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ టు ద ఫీల్డ్. మేము అన్నీ కూడా చేస్తున్నాము. కానీ చెప్తున్నాను కదా, ఒక పాజిటివ్ ఉంటే ఒక నెగిటివ్ ఉంటుంది. ఒకళ్ళు విమర్శించడానికి ఒకళ్ళు తప్పకుండా ఉంటారు. కాబట్టి ఐ థింక్ ఐ విల్ నాట్ టేక్ ఆల్ దట్ ఇన్ టు కన్సిడరేషన్. మా పని ఏదైతే చేయాలో రేపు సిటిజన్కి ఒక అంటే వాళ్ళకి కష్టం కలగకుండా ఏదైతే పని చేయాలో దట్ ఐ విల్ టేక్ కేర్. సో ఈరోజు మీరు ఒక మంచి పని చేస్తున్నారు. ఎందుకంటే బంజారా హిల్స్లో ఎన్బిటి నగర్ కావాలంటే మేయర్ మమ్మల్ని ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది, ఎక్కడ కూడా రోగాల బారిన పడకుండా చెత్త సేకరణ అనేది ఇప్పుడు వర్షం పడినప్పుడు ఆ చెత్త స్మెల్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అయినా కూడా ఇది పబ్లిక్లో అవేర్నెస్ రాకపోవడమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా ఏంటి అనేది? దీనికి ఆన్సర్ ఐ షుడ్ నాట్ సే దిస్ బికాజ్ ఈరోజు మనం శానిటేషన్ డ్రైవ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అంటే వాళ్ళ ఇంట్లోపలనే శుభ్రం ఉంచుకోవాలా.
అంటే వాళ్ళ ఇంటి బయట శుభ్రం ఉంచుకోకూడదా? ఈరోజు ఇది మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్. నేను ఎంత మా ఆఫీసర్స్ ఎంత డ్రైవ్ చేయండి. ఈరోజు నేను మేయర్ అయ్యి 4 years, ఒక కార్పొరేటర్గా 10 years. 10 years నుంచి పదే నాదొక ఏరియా, చిన్న ఏరియా, ఒక స్లమ్, ఒక 10,000 మంది ఉంటారు. నేను ఎన్ని డ్రైవ్స్ చేసి ఉండొచ్చమ్మా 10 ఏళ్లలో? ఎవ్రీ టైమ్ ఈ శానిటేషన్ డ్రైవ్ చేస్తూనే ఉంటారు. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్. కొందరు సెట్ అయ్యారు, శాట్ ఆటోలకి ఇస్తున్నారు. కొందరు నో, దే థింక్ వాళ్ళు 50 రూపాయలు పే చేయకూడదు. జిహెచ్ఎంసీ ఉంది, అక్కడ రోడ్డు మీద వేస్తే వాళ్ళు చెత్త ఎత్తుకెళ్ళాలి. దే డోంట్ కేర్. ఆ మనిషి ఎత్తేటోడికి ఎంత కష్టమో ఆ పని వాళ్ళకి తెలియదు. వాళ్ళు దే జస్ట్ థ్రో ఇట్ ఆన్ ఇది. అయితే నువ్వు చెప్పాలి ఇప్పుడు మా అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే ఒక ఇంటి మనిషిది ఎవరైతే చెత్త వేస్తున్న వాళ్ళది నిర్లక్ష్యమా? నువ్వు చెప్పాలి నాకు. ఇద్దరిది కాదు. మా వాళ్ళు వెళ్తారు, పొద్దున్న వెళ్తారు. వాళ్ళ డ్యూటీ మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ చేస్తారు, 10 o'clock వరకు. వాళ్ళు వెళ్ళాలి కదమ్మా. దే హ్యావ్ టు పికప్ అట్లీస్ట్ 500 members. సో ఒక్క మనిషి నేను వస్తున్నా అని రాకుండా పైననే ఉంటే అట్లీస్ట్ ఒక బిన్లో వేస్తే మేము పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళు అది బయట బిన్ పెట్టేస్తే ఆ కుక్కలంతా అది వేసాడు. ఇప్పుడు ఒక అమ్మాయి చెప్తుంది, నేను బయట పెడతాను, కుక్క అంతా తీసేస్తాను. నోబడీస్ ఫాల్ట్. ఐ థింక్ టుగెదర్ వీ షుడ్ కోఆర్డినేట్. ఇవాళ మా అధికారి వస్తాడు, చెప్తాడు. సో ఏ టైంకి వస్తున్నారో అని వీళ్ళు అడిగి తెలుసుకుంటే ఐ థింక్ ఇట్స్ జస్ట్ కోఆర్డినేషన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో చూసుకోవచ్చు గ్రేటర్లో ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో వర్షపాతం నమోదవడంతో 141 వాటర్ స్టాగింగ్ ప్లేసెస్లో కూడా ఇప్పటికే అధికారులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగింగ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ డిఆర్ఎఫ్ సిబ్బందిని ఎప్పటికప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. అది పగలైన రాత్రి 24 hours కూడా ఆన్ డ్యూటీలో ఉండేటట్టు వాళ్ళకు సపరేట్గా టీమ్స్ కూడా షిఫ్ట్లను కూడా అలర్ట్ చేయడం జరిగింది. నగరంలో ఇటు వర్షాకాలం సందర్భంగా జిహెచ్ఎంసీ అన్ని చర్యలు, అన్ని ప్రణాళికలు చేపట్టడం జరిగింది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశాము. అలాగే శానిటేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఎక్కువగా రేజ్ అవుతూ ఉంటాయి జిహెచ్ఎంసీలో. చెత్త అనేది ఇప్పుడు వర్షం పడిందంటే ఒక చోట చెత్త వేస్తే వాటి నుంచి స్ప్రెడ్ అయిపోయి ఫుల్గా స్మెల్ రావడము, వాటి నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రీ మాన్సూన్కి సంబంధించినటువంటి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కూడా చేపట్టడం జరుగుతుంది. అలాగే వర్షాకాలంకి సంబంధించినటువంటి ఎక్కడ కూడా నగరంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే పూర్తిగా అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకున్నట్టుగా ఇటు మేయర్ గద్వాల విజయలక్ష్మి అయితే చెప్తున్నారు. మొత్తానికి ప్రీ మాన్సూన్ సీజన్కి జిహెచ్ఎంసీ ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది, ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తుంది. ప్రతి సంవత్సరం కూడా జూన్ మొదటి వారం నుంచి మనకు మాన్సూన్ సిబ్బందిని కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈసారి మాన్సూన్ చాలా త్వరగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మే మొదటి వారం నుంచి మనకు భిన్నమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. అలాగే నైరుతి ఋతుపవనాలు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి మరో 2 రోజుల్లో కూడా రాబోతున్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. సో ఈ నేపథ్యంలో వర్షాలు అనేవి సమృద్ధిగా కురుస్తాయి. కాబట్టి మెయిన్గా గ్రేటర్లో చిన్నపాటి వర్షపాతం నమోదైనా కూడా రోడ్లు, లోతట్టు ప్రాంతాలు, అలాగే చాలా వరకు కూడా పూర్తిగా జలమయమైపోతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం. సో అట్లాంటి చోట్ల ప్రజలు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. లేబర్ స్టాటిక్ టీమ్స్ని కూడా 155 మందిని అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఆయా ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు, ఎక్కడ కూడా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ కలగకుండా అధికారులు అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. పూర్తిగా సమన్వయంతో అధికారులు ముమ్మరంగా మాన్సూన్ సీజన్లో ఏ ప్రజలు కూడా ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అలాగే మనం చూసుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా మాన్సూన్ సీజన్ కంటే ముందుగానే మనకు రోడ్ల మరమ్మతులు కావచ్చు, నాలాలకు సంబంధించినటువంటి పూడిక తీత కావచ్చు, డీసిల్టింగ్ పనులు కూడా కంప్లీట్ అవ్వాలి. కానీ ఇప్పటివరకు కూడా ఇన్కంప్లీట్గానే కొన్ని చోట్ల మనకు కనిపిస్తున్నాయి. సో గోషామహల్ నాల దగ్గర కావచ్చు, పికెట్ నాల దగ్గర కావచ్చు, బల్కాపూర్ నాలదల దగ్గర కావచ్చు, కొన్ని చోట్ల కొన్ని నాలల దగ్గర మాత్రం ఇంకా ఇన్కంప్లీట్గానే వర్క్స్ ఇంకా కంప్లీట్ అవ్వనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మనకు మాన్సూన్ త్వరగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి రోడ్ల మరమ్మతులు కూడా ఎక్కడికక్కడ కూడా మనకు ఇన్కంప్లీట్గానే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల కంప్లీట్ అయ్యాయి, మరి కొన్ని చోట్ల కంప్లీట్ కానటువంటి సిచ్యువేషన్. పూర్తిగా ఇప్పటివరకు అయితే 70 నుంచి 80% వరకే వర్క్స్ కంప్లీట్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది అని ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నారు. సో మరికొన్ని పనులు కూడా ఈ 1 వీక్లో కూడా కంప్లీట్ అయ్యే విధంగా అధికారులు చొరవ తీసుకుంటున్నామని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అయితే రానున్న రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉంది కాబట్టి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినట్టు మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సిద్ధుతో లహరి, ఐ న్యూస్ హైదరాబాద్.